హలో గైస్! 'పుష్ప 2' సినిమాకు 'దేవిశ్రీ ప్రసాద్' కాకుండా మరొకిద్దరు మ్యూజిక్ డైరెక్టర్లయితే పనిచేశారన్న టాక్ అయితే ఉంది. తమనే స్వయంగా ఈ విషయాన్నయితే వెల్లడించాడు. పూర్తి బీజీఎం ఇవ్వాల్సి ఉన్న 15 రోజుల్లో వర్క్ పూర్తి చేయడం కష్టమని, ఒక్క ఎపిసోడ్‌కి మాత్రమే ఇచ్చానని తమనైతే అన్నాడు. అయితే అది కూడా 'దేవిశ్రీ ప్రసాద్‌కి' నచ్చలేదు. అందుకే ఆయన చెన్నై ప్రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాతల మీద తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు. అయితే 'పుష్ప 2'కి 'దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు 'శ్యామ్ సీఎస్' అడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అలాగే టైటిల్ క్రెడిట్ కూడా దక్కించుకున్నాడు. అయితే 'పుష్ప 2' బీజీఎం విషయంలో కొన్నాళ్లుగా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో 'శ్యామ్ సీఎస్' 'పుష్ప 2'కి మాక్సిమం బీజీఎం తనే ఇచ్చానన్నాడు. సినిమా మొత్తంలో 90% వర్క్ తనదే అన్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే 'దేవిశ్రీ ప్రసాద్' మొత్తం బీజీఎం ఇచ్చి జస్ట్ ఏదో కొంతవరకు అడిషనల్ బీజీఎం కోసం 'శ్యామ్ సీఎస్‌ని' వాడుకున్నట్లు టైటిల్స్‌లో అయితే వేశారు. మరి వీటిలో ఏది నిజమన్నది తెలీదు కానీ 'పుష్ప 2'కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్‌లో బీజీఎం గూస్ బంప్స్ ఇచ్చింది. మాస్ ఆడియన్స్‌కైతే పూనకలు తెప్పించేలా బీజీఎం అయితే ఉంది. స్వతహాగా తన సినిమాలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చే 'దేవి' 'పుష్ప 2' విషయంలో కాస్త హడావిడయింది. అయినా కూడా ఎవరెవరిదో బీజీఎం వాడాలనుకున్నా ఫైనల్‌గా 'దేవి' ఇచ్చిన మ్యూజిక్‌నే వాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు తమన్ కూడా స్వయంగా ఒక ఎపిసోడ్‌కి బీజీఎం ఇచ్చానని చెప్పగా అసలు తమన్ పేరే టైటిల్‌లో వేయలేదు. సో తమనిచ్చిన కంపోజింగ్ యూజ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇకపోతే 'పుష్ప 2' బీజీఎం ఎవరిచ్చారన్నది కాదు సినిమాకి ఎంత హెల్ప్ అయిందన్నది ఇంపార్టెంట్. సో సినిమా మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి మాత్రం కాదు మాస్ ఆడియన్స్ అందరికి కూడా ఫుల్ మీల్స్ అందించింది. 'పుష్ప 2' చివర్లో కాస్త తొందరపడినా ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం అస్సలు తగ్గేదిలే అన్నట్లుగా చేశారు సుకుమార్. సో ఫ్రెండ్స్ ఇదేళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.